ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గాల్లో, మీకు చెప్పిన నియోజకవర్గాల్లో మన క్రైస్తవ సహోదరి సహోదరులు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయమని చెప్పండి. పాస్టర్లు ఆ నియోజకవర్గాల్లో, ఆ జిల్లాలో ఉన్న పాస్టర్లు ఎవరైనా ఉంటే మా నంబర్స్కి కాల్ చేయండి, మాకు కాంటాక్ట్ చేయండి. వి నీడ్ యువర్ సపోర్ట్. ఈ పాదయాత్ర విజయవంతం చేయటానికి, క్రైస్తవులందరినీ ఏకం చేయటానికి, మేం చేస్తున్న ఈ ప్రయాస సఫలం అవటానికి మీ సహకారం మాకు కావాలి. మీకు 2 చేతులెత్తి జోడిస్తున్నాను. వ్యంగ్యంగా, హేళనగా చూడకండి. నేను సామాన్యుడిగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఎవరో ఒకరితోనే మార్పు మొదలవుతుంది. ఈరోజు నేను ఒక్కడిని వస్తున్నా. మనమందరం వచ్చే ఎన్నికలకి క్రైస్తవులు క్రైస్తవ నాయకుడికే ఓటేయాలి. ఇదే నా నినాదం. క్రైస్తవులందరూ కలిసి 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. మనమందరం ఏకమవ్వగలిగితే ఎందుకు మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండరో, ఎందుకు మన ఎంపీలు పార్లమెంట్లో ఉండరో చూసుకుందాం. ఆ టైంలో ఖచ్చితంగా చూద్దాం. సాధిస్తామన్న నమ్మకంతో, నా ఒక్కడితో, మొదటి అడుగుతో, ఈ పాదయాత్రతో ప్రజల మధ్యలోకి వస్తున్నా. 2029 ఎలక్షన్స్ వరకు నేను సామాన్య ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉంటాను. ప్రజలతో సమస్యలు తెలుసుకుంటాను. ప్రజల మనస్సులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాను. మనమే ఒక ప్రత్యామ్నాయ పార్టీ పెట్టబోతున్నాం. ఒక థర్డ్ ఆల్టర్నేట్ పార్టీతో ముందుకు రాబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా జనవరి 10 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు చేయబోతున్న పాదయాత్ర కోసం ప్రార్థన చేయండి. నేను అడిగేది ఒకటే, మిమ్మల్ని మీరంతా ప్రార్థన చేయండి. అలాగే దేవుని కృప, శక్తి నా మీద ఉండాలని, క్షేమకరమైన ప్రయాణం నాకు ఉండాలని, ఎలాంటి దాడులు, ప్రతికూలతలు ఎదురవ్వకుండా, ఒకవేళ ఎదురైనా నిరుత్సాహపడి వెనకడుగు గివప్ ఇవ్వకుండా నేను ధైర్యంతో ముందుకెళ్లాలని, జనవరి 10 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు అనుకున్నట్టుగా విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేయాలని, ప్రజలకు నేను దగ్గర అవ్వాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇది నా స్వార్థం, నా స్వలాభం కోసం కాదు. నా క్రిస్టియన్ కమ్యూనిటీ కొరకు, నా క్రైస్తవ సమాజం కొరకు, నా క్రైస్తవ సమాజం తలెత్తుకొని నిలబడాలని, ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగిన అన్యాయం ఇక ఎన్నడూ రిపీట్ అవ్వకూడదని నేను ఈ పాదయాత్రను చేపట్టాను.